మీకు డయాబెటిస్ లేదు. అయినా మీకు డయాబెటిస్ వచ్చే అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అయితే ఈ టెస్ట్ మీకు అవసరం. అది హోమా ఐఆర్ టెస్ట్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ డాక్టర్ సుస్మిత, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. హోమా ఐఆర్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. మన బాడీ ఇన్సులిన్ని ఎంతవరకు సరిగా ఉపయోగించగలుగుతుందో చెప్పే టెస్ట్ మాత్రమే. దీనికి 2 వాల్యూస్ అవసరం. అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ సెకండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్. ఈ 2 వాల్యూస్ ఆధారంగా హోమా ఐఆర్ టెస్ట్ అనేది వస్తుంది. సో హోమా ఐఆర్ విల్ ఇండికేట్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇండికేటర్. నార్మల్గా 2 కన్నా తక్కువ ఉంటే ఇది నార్మల్ వాల్యూ అని అర్థం. 2 నుంచి 2.9 వరకు ఉంది అంటే ఇది ఎర్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అర్థం. సో ఇఫ్ వాల్యూస్ ఆర్ మోర్ దాన్ 3, దీన్ని స్ట్రాంగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది అని అర్థం. హోమా ఐఆర్ టెస్ట్ అనే టెస్ట్ ముఖ్యంగా ఎవరికి చేయాలి? బరువు తగ్గడం కష్టంగా ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ ఉండే లేడీస్కి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి, బార్డర్ లైన్ షుగర్ వాల్యూస్ వస్తున్నాయి అన్న వాళ్ళకి. సో ఫాస్టింగ్ షుగర్ నార్మల్ ఉన్నా కూడా ఈ టెస్ట్ అవసరం అవుతుంది. ఐఆర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? సో స్టెప్ 1 ఈస్ లైఫ్ స్టైల్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 1, డైట్. ఎవిడెన్స్ బేస్డ్ ప్రకారం హై ప్రోటీన్, హై ఫైబర్, లో గ్లైసెమిక్ ఫుడ్స్ ఉండే ఫుడ్స్ మాత్రం ప్రిఫర్ చేయాలి. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. నెంబర్ 2 ఈస్ ఎక్సర్సైజ్. సో 30 minutes బ్రిస్క్ వాక్ డైలీ చేయాలి అండ్ అట్లీస్ట్ 2 to 3 days per week స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయాలి. దిస్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ హోమా ఐఆర్ లెవెల్స్. నెంబర్ 3, స్లీప్ అండ్ స్ట్రెస్ కంట్రోల్. సో నిద్ర తక్కువ, స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ అయితే ఉండాలి. అండ్ లాస్ట్ స్టెప్ ఇస్ మెడిసిన్స్ వెన్ ఎవర్ నీడెడ్. కొన్ని సందర్భాలలో డాక్టర్ సలహాతో మందులు అనేది అవసరం ఉంటుంది, లైక్ పీసీఓఎస్, ఒబేసిటీ, ప్రీ డయాబెటీస్. బట్ డోంట్ సెల్ఫ్ మెడికేట్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోగానే మెడిసిన్స్ ప్రిఫర్ చేయాలి. సో ఎవిడెన్స్ ప్రకారం మెట్ఫార్మిన్ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది హై రిస్క్ ఉండే వ్యక్తులలో. హెన్స్ షుగర్ పెరిగిన తర్వాత చికిత్స కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ముందే గుర్తించి డయాబెటీస్ని ఆపడమే నిజమైన ప్రివెన్షన్. థ్యాంక్ యూ.